Good afternoon, one and all. So in this session, we are going to learn MongoDB utilities, that is MongoDB database community tools, Mongo import, Mongo export, Mongo dump, and Mongo restore. So in the previous video, we have already learned about what is Mongo import. So Mongo import use chesi manam either JSON file kaani or CSV file kaani data మొత్తాన్ని మనం import చేస్తాం MongoDB database లోకి. వన్స్ డేటాబేస్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఒక లోకల్ సిస్టంలో ఒక ఫైల్లోకి డేటా మొత్తాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మాంగో ఎక్స్పోర్ట్ యూస్ చేస్తాం. మనం MongoDB డేటాబేస్కి డంప్ క్రియేట్ చేయాలంటే మాంగో డంప్ వాడతాము. డంప్ క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ మనం ఏదైనా ఒక కలెక్షన్ రిమూవ్ చేసినా మాంగో రీస్టోర్ కమాండ్ యూస్ చేసి మళ్ళీ ఆ డేటా మొత్తాన్ని మనం బ్యాకప్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి మాంగో ఎక్స్పోర్ట్ చూద్దాం. రైట్, ఐ విల్ క్విక్లీ ఓపెన్ మై టెర్మినల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ టు మాంగో షెల్. Yes, I am going to use my database. Now I am going to create a new collection. So let me make a collection as db.create collection. Let me mention my collection name as iPhone. I am going to press enter. Now for this I am going to add a data iPhone.insert1. So let me add only two data. So envo, let me make it as 1. Ename, let me make it as ram. Yes, I am going to press enter and enter the second data. So envo, let me make it as 2 and let me change it as power. Now I am going to press enter. Successfully inserted. So db.iphone.findoff. Now once the data was created, I am going to export the data first. So okay, local disk loki export cheddam anukuntunna. So for this I am going to take a new shell. Now I am going to run the Mongo export command. So what is the Mongo export command? Here we go. So Mongo export. Let me mention my database name, which is MRP. Let me mention my collection name, which is iPhone space. Let me write as -o, means copy all the data, that is collections lo edaithe manam data insert chesamo documents మొత్తాన్ని export చేయడం కోసం -o వాడతాం. Mention the file name here, emp.txt. I am going to press enter. Here you can clearly see that connected to MongoDB localhost and exported 2 records. So ఒకసారి finder లోకి వెళ్ళి చూద్దాము. So let me find the data here, emp.txt. Here you can clearly see that emp.txt file is there. Yes, the 2 data what we have created was inserted successfully. So data అనేది చక్కగా ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు వన్స్ మనం ఎక్స్పోర్ట్ అయిపోయిన డేటా దగ్గర నుంచి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 2 వాల్యూస్, దట్ ఈస్ మాంగో డంప్ అండ్ మాంగో రీస్టోర్. ఫస్ట్ మనం మాంగో డంప్ క్రియేట్ చేద్దాము. సో మాంగో డంప్ సింపుల్ కమాండ్ అది. వన్స్ మనం మాంగో డంప్ అని ఎంటర్ చేయగానే 2 డాక్యుమెంట్స్ కూడా డంప్ అయిపోతాయి. మాంగో డంప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మన లోకల్ సిస్టంలో MongoDB విల్ క్రియేట్ 2 టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్. ఆ 2 టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఏంటి అంటే, one folder contains the BSON file, another folder contains the JSON file. సో ఏ డ్రైవ్లో అయితే నువ్వు మాంగో డంప్ అని రన్ చేసావో ఆ డ్రైవ్లోనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్లో మన డేటాబేస్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ డేటాబేస్తో 2 ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. లోపల BSON ఫైల్లోనేమో ఒరిజినల్ డేటా ఉంటుంది, JSON ఫైల్లోనేమో మెటా డేటా ఉంటుంది. మనం కావాలనుకుంటే కనుక BSON నుంచి JSON ఫైల్కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. వన్స్ మనం మాంగో డంప్ క్రియేట్ చేసిన తర్వాత ఒక్కసారి MongoDB దగ్గరికి వెళ్ళి we will drop the collections. So let me mention the collections first, that is show collections. Now నేను db.iphone.drop collections ని డ్రాప్ చేశాను, డంప్ క్రియేట్ చేశాను కాబట్టి షో కలెక్షన్స్ ఐఫోన్ లేదు. ఇప్పుడు నేను రీస్టోర్ చేస్తాను. సో వన్స్ నేను రీస్టోర్ చేయడం కోసం ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద కమాండ్ విచ్ ఈస్ కాల్డ్ మాంగో రీస్టోర్. ఏదైతే డంప్ క్రియేట్ చేస్తుందో దాన్ని మనం రీస్టోర్ చేస్తున్నాం. సో 2 డాక్యుమెంట్స్ రీస్టోర్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్ళి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి షో కలెక్షన్స్ అందాం. షో కలెక్షన్స్ అంటే మనకి క్లియర్గా ఐఫోన్ అనేది క్రియేట్ అయిపోయింది మళ్ళీ. సో let me check here, iphone.findoff. సో ఏదైతే 2 డేటా డిలీట్ అయిపోయినాయో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసినాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ మాంగో రీస్టోర్, మాంగో డంప్. సో వన్స్ మనం డంప్ క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ మనం కలెక్షన్స్ని డిలీట్ చేసేసినా కూడా అగైన్ మనం రీస్టోర్ కమాండ్ యూజ్ చేసి కలెక్షన్స్లో ఉన్న డేటా మొత్తాన్ని మనం రీస్టోర్ చేసుకోవచ్చు. So these are MongoDB database community tools: Mongo import, Mongo export, Mongo dump, and Mongo restore. Thank you.